అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి వినిపిస్తానండి. ఈరోజైతే ఖురాన్లోని 82వ సూర అల్ ఇన్ఫితార్ ఆ సూర యొక్క అర్థం చదివి వినిపిస్తున్నాను. నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. అలాగే మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంకా సూరాల యొక్క అర్థం తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. చిన్న సూరాలు అయితే చదివి చెప్పాను. ఇన్షాల్లా ఇంకా పెద్ద పెద్ద సూరాలు కూడా అర్థం చదివి చెప్పాలని అనుకుంటున్నాను. అల్లా దయ ఉంటే తప్పకుండా అది కూడా నేను చేస్తానండి. మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదండి. నా ఛానల్ ఏంటంటే ముందుకు వెళ్తుందనమాట మీరు లైక్ చేయడం వల్ల. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి. నేను సూరా మొదలు పెడుతున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నెంబర్ 82. సూరా పేరు అల్ ఇన్ఫితార్. ఆయతులు 19. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం బ్రద్దలైనప్పుడు, నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు, సముద్రాలు చీల్చబడినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తాను ముందు వెనక చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది. ఓ మానవుడా, పరమదాత అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు, తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు. ఎంతమాత్రం కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు. కానీ మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు. మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖకులు మీపై నియమించబడ్డారు. మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు. నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. తీర్పు దినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు. ఇక అందులో నుంచి ఎంతమాత్రం బయటపడలేరు. అవును, ఆ తీర్పు దినమేమిటో నీకేమైనా తెలుసా? ఆ రోజున ఏ మనిషి కొరకు ఏదైనా చెయ్యటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ సూర యొక్క పూర్తి అర్థం చదివి చెప్తానండి. సమాధులు తెరవబడినప్పుడు అంటే మృతులను మళ్ళీ కొత్తగా బతికించి లేపటం అని అర్థం. అంటే ఈ మోసంలో పడిపోవటానికి సరి అయిన కారణం ఏదీ లేదని అర్థం. అంటే ఏ కారణం వల్లనైతే మీరు మోసానికి గురి అయ్యారో అది సమంజసమైన కారణం కానే కాదు. ప్రపంచంలో మానవుడు చేసే కర్మలకు పరలోకంలో శిక్షా ప్రతిఫలాలు అనేవి లేనేలేవు అనే మీ అభిప్రాయం తెలివిమాలిన అభిప్రాయం. నిరాధారమైన ఈ తప్పుడు ఆలోచనే దేవుని విషయంలో మిమ్మల్ని ఏమరపాటుకు గురిచేసింది. ఆయన చేసే న్యాయం విషయంలో మిమ్మల్ని భయపడకుండా చేసింది. ఇంకా అది నైతిక ప్రవర్తన విషయంలో మిమ్మల్ని బాధ్యతారాహితులుగా చేసింది. ఇది ఈ సూర యొక్క పూర్తి అర్థం అండి. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి. నా వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు చూసి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలనే కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.